ఓకే సౌజన్య గారు. రఫీ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన నుంచి శ్రీకారం చుట్టారు, ఏ రకంగా సాగుతుంది, మీ బ్యాలెన్స్ సీట్లు ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఏదో విజయనగరం నుంచి ఆయన ఎంపీ అట తెలుగుదేశం పార్టీ నుంచి, ఇవన్నీ నిజాలా లేకపోతే వార్తలు ఏమైనా షికారులు చేస్తున్నాయా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. ఎన్నికలు నామినేషన్లు వచ్చే నెల 18, 20 దాకా ఉంది సార్ నామినేషన్ వేయడానికి. ఆ తర్వాత విత్డ్రాల్ కూడా ఉంది 27, 28 దాకా ఉంది. ఈ మధ్యలో నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఏం ప్రాబ్లం లేదు. రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడో ఒక చోట అకామిడేషన్ జరుగుతుంది, అందులో ఏమీ ఇది లేదు. ఇప్పటికిప్పుడు ఈ సాయంత్రమే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు, 3 వారాల సమయం ఉంది కాబట్టి అవన్నీ జరుగుతాయి. చెప్పండి సార్. ఓకే, ఏంటి కాకినాడ మాజీ మేయర్ గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు, మీకు కోవర్ట్గా నాదెండ్ల మనోహర్ గారు ఉంటున్నారు, మీరే కావాలని అక్కడికి పంపించారని చెప్పి బహిరంగంగా ఆవిడ మాట్లాడే పరిస్థితి, చాలా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా పొత్తు పార్టీలకి? ఇప్పుడు దాకా రావి సౌజన్య గారు సుదీర్ఘంగా చెప్పారండి. మళ్ళీ నేను అదే కాదు తెలుగుదేశం పార్టీకి లింక్ ఉంది అని మీరు కావాలని చెప్పి మీరిద్దరూ కలిపి ఆయన పిఠాపురంలో ఓడించిన స్కెచ్ గీస్తున్నారట, అది ఆవిడ చేసిన ప్రధాన ఆరోపణ. సరే, ఇప్పుడు ఆమె సాక్షి టీవీలో కూర్చొని ఈ ఆరోపణలు చేస్తే దానికి ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో మీరే నిర్ణయించుకోవాలి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. కాదు రఫీ గారు, కాదండి, ఆవిడ అక్కడ మాట్లాడడం కాదు, నాతో కూడా ఆవిడ ఈ రోజు లైవ్ లో ఆవిడ జాయిన్ అయ్యి మాట్లాడారు. నేను పొద్దున ఒక టీవీలో నేను కూడా మాట్లాడా ఆమెతో. నేను కూడా టీవీలో చాలాసేపు మాట్లాడాను. ఇప్పుడు ఆమెకి టికెట్ రానప్పుడు చేసేటువంటి ఆరోపణలు వేరు, టికెట్ ఆశించకుండా ఏదైనా పార్టీలో ఇలా జరుగుతుందని చెప్పడానికి దానికి చాలా తేడా ఉంటుంది. నేను కాకినాడ టికెట్ కోరుకున్నాను, నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నాకు మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నేను 5 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి అనుకున్నాను, ఇవన్నీ చెప్పి నాదెండ్ల మనోహర్ ఇలా చేస్తున్నాడు, తెలుగుదేశంతో కలిపి అలా చేస్తున్నాడు, దానికి వాల్యూ ఉండదు. టికెట్ కోరుకోకుండా ఇప్పుడు రావి సౌజన్య ఉంది, విజయవాడలో పనిచేస్తున్నారు ఆమె తూర్పు నియోజకవర్గంలో ఉంటారు. ఆమె టికెట్ కోరుకోకుండా వీర మహిళగా పనిచేస్తూ ఉంది. ఆమె ఏమైనా ఫీల్ అయ్యి ఇదిగో ఈ పార్టీలో ఈ రకమైనటువంటి ఇది జరుగుతుంది, దీంతో కార్యకర్తలకి నష్టం జరుగుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతగుతుంది అని చెప్పి ఒక ఉత్తరం రాసి పార్టీ ఇన్నర్ సర్కిల్లో దాన్ని అధ్యక్షుడి దృష్టికి వెళ్ళే వరకు చూసి అక్కడ ఏమీ రాకపోతే అప్పుడు మాట్లాడితే ఓ శబాష్, ఆమె ప్రయత్నం చేసింది, నిజంగా అలా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయే జనసేనకి 21 సీట్లు, రాష్ట్రంలో ఉన్నాయే 170 సీట్లు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సీట్లో 3-4 అభ్యర్థులు ఉన్నారు. అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడానికి 175 సీట్లు సరిపోవు. తనకి సీటు రాలేదని చెప్పి మిగతా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు బయట పెడతాను అంటే బయట పెట్టబడి ఏమవుతుంది? దానివల్ల ఏమీ కాదు. ఆమె నిన్నటి నుంచి మాట్లాడుతున్నది, సోషల్ మీడియాలో మాట్లాడింది కూడా నేను చూశాను. ఇలాగా టికెట్లు రాని వాళ్ళు బయటకు వచ్చి బురద చెల్లేసి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ కొత్త కాదు. నేనైతే ఒక డజన్ ఎన్నికలు చూశాను. నేను డజన్ ఎన్నికల్లో బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ గవర్నమెంట్లు మారిందో మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఇదేమి కొత్త కాదు రాజకీయాల్లో. ఇదేదో రోజా ఒక్కటే మొట్టమొదటిసారిగా మాట్లాడింది చాలా గొప్ప విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చర్చించడానికి ఏమీ లేదు. కొత్తగా సో ఎవరు ఎలా మాట్లాడుకున్నా మీ పొత్తుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంతేనా? అది మామూలు పొత్తు కాదు, అది ఐరన్ బంధం. ఈ సర్వప్రజ గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి దశ దిశ చేశాడు. ఈ ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన ఎజెండా అన్నాడు. మిగతా అన్నీ కూడా పక్కన పెట్టేశాము, మనకు ఉన్నటువంటి బలాన్ని ప్రకారంగా మనం వెళ్తున్నాం, ఇది ప్రధాన ఎజెండా అన్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా ఏమీ చర్చ ఉండదు. కాబట్టి నాకు సీట్ రాలేదని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే దానికి విలువ లేదంటున్నా నేను. ఓకే ఆ మాట్లాడినటువంటి ఆరోపణలకు కానీ ఆమె బాధకు కానీ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు తిరుపతిలో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎక్స్ ఎమ్మెల్యే ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది నిన్న. నిజమే, ఆమెకు బాధ కలిగింది, అక్కడ సీటు జనసేనకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓకే అన్ని పార్టీలు ఇప్పుడు వైసీపీలో చాలా మంది బయటకు వచ్చారు, కాంగ్రెస్ లో చేరారు 2 ఎమ్మెల్యేలు, ఓకే. వాళ్ళ బాధలు వాళ్ళకి. కాబట్టి